ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాల సమయంలో ప్రభా, మీ నామమును ఘనపరచుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు ప్రభా, మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. మీకు వాక్యం సెలవిస్తున్నది ప్రభా. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినము కంటే శ్రేష్టమని నిశ్చయంగా ప్రభా, అటువంటి గొప్ప సమయం మాకు ఇచ్చిన స్తోత్రాలు అయ్యా. మరి కూడి వచ్చిన బిడ్డలు కూడా మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీకు వాక్యం ప్రభా మేము సమీపిస్తూ ఉండగా తండ్రి, మరి మమ్మలను మేము మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి, మా ప్రియమైన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాల సమయం బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభా, మీరు మాట్లాడినప్పుడే మేము బ్రతుకుతాము నాయన. మీ మాటలో జీవం ఉన్నది నాయన. ఆ జీవమే మాకు ప్రాణమై ఉన్నది ప్రభా. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా, నన్ను మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. తండ్రి, మరి నన్ను ప్రభా మీకు సిలువ చాటున మరుగు చేయండి. నేను మాట్లాడకుండా మీరు మాట్లాడండి ప్రభా. మాకు వినగలిగిన చెవులను దయచేయండి, గ్రహింపగలిగిన మనసును దయచేయండి, మా హృదయాన్ని తెరవండి నాయన. తను మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా, మీరు మాత్రమే వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాన్ని బలపరచండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందవలసిందిగా ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ మరి యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఈ సాయంకాలము మనము యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము మరి వాక్య భాగాన్ని చదువుకున్నాం. చూడండి, ఇక్కడ మరి దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలం నిలిచుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఆమేన్. దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నట్టు దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చేత ఏర్పాటు చేయబడిన వారు ఎట్లా జీవిస్తారంటే ఆయన వల్ల జీవిస్తారు. ఆమేన్. వారు లోకానికి ఎట్లా జీవిస్తారు? ఒక వెలుగుగా జీవిస్తారు. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. వారు లోకానికి ఒక ఉప్పుగా జీవిస్తారు. మీకు తెలుసా, ఉప్పు సారం కలిగి ఉంటుంది. వెలుగు, మీరు లోకాన్ని వెలుగు ఉన్నారంటే వెలుగుతుంది, చీకటిని వెలిగింపజేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా చూడండి పిల్లరా, అనేకులకు మీరు మరి బైబిల్ గ్రంథమై ఉన్నారని పోతుంటాడు. దేవునికి స్తోత్రం. అనేకులకు మనం ఏమై ఉన్నామంట? బైబిల్ గ్రంథమై ఉన్నామంట. వింటున్నారా? బైబిల్ గ్రంథం అంటే దేవుని వాక్యమే కదా, నిజమేనా? అంటే అందుకనే మనం నడుస్తున్నప్పుడు, మనము వెళ్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు మన లోపల ఎవరు కనిపించాలంటే, మీరు బైబిల్ గ్రంథమై ఉన్నారంటే వాక్యమే కనిపించాలి. బైబిల్ అంతా కూడా దేవుని వాక్యమై ఉన్నది. హల్లెలూయా. వింటున్నారా? దేవునికి స్తోత్రం. కనుక మనము ఎప్పుడు కూడా గమనించాలి ప్రియులారా. ఎందుకంటే మనము లోకస్తులము కాదు,
మనం దేవుని ప్రజలమై ఉన్నాం. మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు గమనించండి, ప్రజలు ఎప్పుడు కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. వింటున్నారా? హల్లెలూయా. అయితే మనల్ని ఎవరు చూడట్లేదని మనం అనుకోవద్దు. అందరూ మనల్ని చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. ఆమేన్. ఎందుకంటే వీరు దేవుని సన్నిధికి వెళ్తున్నారు, నిజంగా దేవుని వాక్యం వీరి లోపల ఉన్నదా లేదని వారు గమనిస్తూ ఉంటారు. గ్రహిస్తున్నారా? ఎందుకంటే మీరు బైబిల్ గ్రంథమై ఉన్నారంటే మామూలు విషయం కాదు. బైబిల్ అంతా మీ లోపల ఉండాలా, దేవుని వాక్యం అంతా మీ లోపల ఉండాలా. అందుకే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నేను మిమ్మల్ని ఎన్నుకుంటుని ఏర్పరచుకుంటుని. వింటున్నారా? హల్లెలూయా. అయితే చూడండి, మీ ప్రతి కదలికను కూడా లోకం గమనిస్తూ ఉంటుంది. ప్రతి కదలికను, ప్రతి పనిని, ప్రతి ఆలోచనను, మీ నడవడికని, మీ ప్రవర్తనని లోకము గమనిస్తూ ఉంటుంది. ఆమేన్. వింటున్నారా? కనుక చూడండి, అందుకనే మనం ఎలా ఉండాలంటే అనేక మందికి ఒక సాక్షి ఉండడానికే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అదే దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల కలిగి ఉన్నాడు. అది మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుని ప్రజలంటే వారు లోకస్తులు కాదు. వింటున్నారా? వారు లోకము నుంచి పిలువబడిన వాళ్ళు. అందుకనే దేవుని ప్రజలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ప్రజలంటే వారు ఎట్లా జీవిస్తారంటే దేవుని మార్గంలో నడుస్తారు, దేవుని చిత్త ప్రకారంగా వారు జీవిస్తారు. వారి ఆలోచన విధానం అంతా కూడా దేవుని నిర్ణయం ప్రకారంగా జరుగుతుంది. వారు ఏది చేసినా దేవుని చిత్త ప్రకారమే చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. కనుక మనం ఏమి చేస్తున్నామో అనేది మనముగా ఇప్పటికి కూడా ఆలోచిస్తూ జీవించాలా. వింటున్నారా? మనము దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. వచ్చినప్పుడు నువ్వు ఏం వింటున్నావు అనేది అర్థం చేసుకోవాలా కదా. అక్కడ దైవజనుడు ఏం మాట్లాడుతున్నాడు అది నువ్వు అర్థం చేసుకోవాలా. ఆ వాక్యం నీ కొరకే. ఇక్కడ దేవుని వాక్యము మనం వింటూ ఉన్నాం. ఎవరి కోసం? అది మన కోసమే కదా. నిజమేనా? వాక్యం ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో అప్పుడు నిజంగా వాక్యపరంగా జీవించడానికి సిద్ధంగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ప్రతిసారి మనం గమనించాలి ప్రియులారా. అందుకనే మరి కొరింథీ పత్రికలు కూడా పౌలు అంటాడు, మీరేమై ఉన్నారంటే మీరు నిజంగా మామూలు మనుషులు కాదు, కానీ దేవుని మీరేమై ఉన్నారు? వ్రాయబడిన పత్రికలే ఉన్నారు. ఆమేన్ కదా. ఒక్కొక్కరికి ఒక పత్రిక. ఏం రాయబడింది మన లోపల? దేవుని వాక్యమే కదా. నిజమేనా? చూడండి, మన లోపల అందరికీ కనిపించాల్సింది దేవుని వాక్యమే కనిపించాలా. దేవుని వాక్యం కనిపించాలి కనుక మీరేమై ఉన్నారు? పరిశుద్ధ గ్రంథమై ఉన్నారు. అంటే మిమ్మల్ని చదివితే వాక్యము లాగానే మీరు జీవించినట్టుగా తెలవాలా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇది ప్రజలు లోకము గమనిస్తున్నారని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు నిజంగా వాక్య ప్రకారం జీవించడానికి నువ్వు ముందుంటావు. ఆమేన్. ఎందుకంటే ఆ విశ్వాసం నీ లోపల ఉండాలా కదా. ఒక నామకార్థులను ఉండలేవు, ఒక వేషధారిగా నువ్వు ఉండలేవు. ఆమేన్. నిజ విశ్వాసిగా జీవిస్తావు. ఆమేన్. వింటున్నారా? కనుక చూడండి, అందుకనే మనము ఏమి కలిగి ఉన్నామంటే ప్రియులారా, లోకము కలిగి లేము కానీ దేవుని ఆత్మను కలిగి ఉన్నాం. దేవుని ఆత్మను కలిగి ఉన్నాం కనుకనే మనం దేవుని ఆత్మ చేత నడిపించబడతాం. వింటున్నారా? పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథము మీ లోపల ఉంది. మీరు పరిశుద్ధ గ్రంథమై ఉన్నారు అంటే మీ లోపల పూర్తి దేవుని వాక్యం మీరు కలిగి ఉన్నారని అర్థము. వింటున్నారా? వాక్యం అంతా మీ లోపలనే ఉంది కనుక వాక్యపరం మీరు జీవిస్తూ ఉన్నారు అనేది దానికి అర్థము. జీవించడం లేదని కాదు, జీవిస్తూ ఉన్నారు. మీరు బైబిల్ గ్రంథమై ఉన్నారంటే అర్థం ఏంటంటే మేము ఉన్నామండి అని సంతోషపడు కాదు. ఆ బైబిల్ గ్రంథం అంటే ఆ వాక్యం నీ లోపల ఉన్నదా, వాక్య ప్రకారం జీవిస్తున్నావా లేదా అనేది నీవు నిన్ను ప్రశ్నించుకోవాలా. వింటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక మనం కేవలము నిజంగా దేవుని పిల్లలం కనుక కేవలము దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తున్నామా లేదా దినదినం మనం అర్థం చేసుకోవాలా కదా. ఎందుకంటే మామూలు విషయం కాదు ప్రియులారా.
నామకాదులో జీవించడం కాదు. దేవుని పిల్లలుగా జీవించడం అంటే అది చాలా ప్రత్యేకమైన జీవితం. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి, ఎందుకంటే ఆయన దేవుడు ఏమంటున్నాడు, మీ ద్వారా మీరు పరిశుద్ధ గ్రంథమై ఉన్నారంటే అర్థం ఏంటంటే మీ లోపల తాను బయలుపరచబడాలి బయట లోకానికి. అర్థమవుతుందా? అందుకే దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పరచుకుంటుని అన్నాడు ఆయన. అంటే మన లోపల ఒక బయలుపాటు అనేది మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ బయలుపాటు ద్వారా దేవుని ఇతరులు చూపెట్టగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి, గమనించండి ప్రియులారా. అందుకని దేవుడట నీ ద్వారా తాను బయలుపరచుకోవాలని ఆశపడతాడు. ఆమేన్. అంటే నీ లోపల దేవుడు ఉన్నాడు అనేది నీ ద్వారా రుజువు చేసుకుంటాడు. అర్థమవుతుందా? గమనించండి. ఎందుకంటే రుజువు ఎట్లయితుందండి? నా లోపల దేవుడు అని నేను చెప్పుకోవడం కాదు కదా. ప్రతిదీ కూడా మరి మన జీవితంలో కనబడాలా దేవుడు ఉన్నట్టుగా. ప్రతిదీ కూడా వింటున్నారా? మన మాటలు కావచ్చు, మన చేతులు, మన క్రియలు, మన నడవడిక, మన పద్ధతి, ప్రతిదీ కూడా మన జీవితంలోకి వస్తుంది. వింటున్నారా? ఎందుకంటే ముందుగానే మనం విన్నాం, లోకము మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది, జాగ్రత్త. హల్లెలూయా. ఎందుకంటే మీరేమై ఉన్నారో అనేది మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మీరేమై ఉన్నారు? మీరు దేవుని ప్రజలై ఉన్నారు. మీరు దేవుని వాక్యములో భాగమై ఉన్నారు. యేసుక్రీస్తులో భాగమై ఉన్నారు. మరో మాటలో ఆయనలో మనం భాగమై ఉన్నామంటే ఆయన వాక్యమైతే మనం కూడా ఏమవుతాం? మనం కూడా వాక్యమే అవుతాం. ఆయన పరిశుద్ధ గ్రంథం అయితే మనం కూడా ఆయనలో భాగమైనప్పుడు మనం కూడా పరిశుద్ధ గ్రంథమై ఉంటాం. పరిశుద్ధ గ్రంథం అంటే ఏదో కాదు, దేవుని వాక్యమే. ఆమేన్. పరిశుద్ధం అని కనబడుతూ ఉంది. పరిశుద్ధులు అంటే దేవునిలో భాగం వాళ్ళు. కనుక వారు దినము కూడా ఎంత పరిశుద్ధత అండి, పరిశుద్ధంగా జీవించాలి. చిన్న మాట. అందుకని బైబిల్ ఒక మాట ప్రియులారా, సులువుగా చిక్కులు పెట్టే చిన్నవి మనం అనుకుంటాం. ఆ సులువుగా చిక్కులు పెట్టే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వేం మాట్లాడుతున్నావో అది నువ్వు మాట్లాడ తగినదేనా? అది అవసరమా? నువ్వు మాట్లాడవచ్చా? ఎందుకంటే మాటలు చాలా జాగ్రత్త. ప్రతి మాటను బట్టి దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు. ఆమేన్. వింటున్నారా? కనుక ప్రియులారా గమనించండి. ఎందుకంటే దేవునికి ఉద్దేశం చూడండి, ఆయన నిన్ను తనలో భాగం చేసుకున్నాడంటే నీ ద్వారా తాను బయలుపరచబడాలి. నీలో ఉన్నాడని తాను నీ జీవితం ద్వారా రుజువుపరచబడాలా. ఆమేన్. వింటున్నారా? అందుకని చూడండి, ఒక మాట మనం చూద్దాం పిల్లారా. మనము యోహాను సువార్త 5వ అధ్యాయము 15వ అధ్యాయంలోనే మనం మొదటి వచనం చూద్దాం. ఒకసారి చదవండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. చూడండి, నేను నిజమైన ద్రాక్షవల్లిని. హల్లెలూయా. నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. అంటే మనం ఫలించేది ఎక్కడంటే ఆయన లోపలనే కదా. ఆయనకు వేరుగా ఉంటే మనం ఫలించలేం కదా. అర్థమవుతుందా? ఫలించడం అంటే జీవించడం. ఆయన లోపల మనం ఉన్నాం ఉంటేనే ఫలిస్తాం. ఆయనకు దూరంగా ఉంటే, వేరుగా ఉంటే ఏమి కూడా మనం ఫలించలేము. కానీ బయటకు తీసి పారివేయబడే జీవితం ఉంటుంది. వింటున్నారా? హల్లెలూయా. అందుకని ఇక్కడ చూడండి, ఆయన అంటున్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఇప్పుడు తీగే వేరు. అర్థమవుతుందా? ఆయన ద్రాక్షవల్లి అయితే మనమేమై ఉన్నాం? తీగలమై ఉన్నాం. ఇప్పుడు ఫలాలు దేనికి వస్తాయి? దేనికి వస్తాయి ఫలాలు? తీగలకి కదా. ఆమేన్. అర్థమవుతుందా?
అందుకని ఫలించని ప్రతి తీగ, మనం తీగలమైతే మనం ఎక్కడ దేని లోపల మనం సారాన్ని గ్రహించాలా కదా. ద్రాక్ష వల్లి నుండి ఆ బలాన్ని మనం పొందుకోవాలి, అప్పుడు అది ఫలిస్తుంది. వింటున్నారా? అంటే ద్రాక్షవల్లి ఆయన అయితే మనము తీగలం, అంటే ఆయనలోనే మనం ఉన్నాను. ఆయన నుంచే మనకు బలం వస్తుంది, ఆయన నుంచే మనం శక్తి పొందుకుంటూ ఉన్నాం. హల్లెలూయ, హల్లెలూయ. అందుకనే చూడండి ప్రియులారా, గమనించండి, ఈ దినాల్లో మనం ఎలా జీవించాలంటే నిజంగా ద్రాక్షవల్లి ఆయన అయినప్పుడు ఖచ్చితంగా మనము ఆయనలో నుండి ఫలించాల. అంటే అర్థం ఏంటంటే ఆయనకి మనకి ఎట్లా ఉండాలా? వేరుగా ఉండొద్దు. ఇప్పుడు ఆయనలో ఉన్న బలం నీకు రావాలంటే ఆయనలో మనం ఉండాలా, అప్పుడే కదా ఆ బలం నీకు వస్తుంది. లేకపోతే నువ్వేమైపోతావు? ఎండిపోతావు కదా. ఆ జలము తర్వాత ఆ శక్తి నీకు రాకపోతే ఎట్లయిపోతావు? ఎండిపోతావు, చనిపోతావు. హల్లెలూయా. అందుకనే నేను ద్రాక్షవల్లి, మీరు తీగలై ఉన్నారు. హల్లెలూయా. ఫలించు ప్రతి తీగ మాత్రమే ఎట్లుంటుందండి? ఎక్కువగా ఫలించవాలని దేవుడు కోరుకుంటాడు. మీకు అర్థమవుతుందా? నడిచేవారిని దేవుడు ఎక్కువ నడిపిస్తాడు. ఆమేన్. తెలుసుకొని, వాక్యము తెలుసుకొని మరి నడవనోళ్ళు ఇంకెందుకు ఆయనకి? అర్థమవుతుందా? ఇంత సర్వసత్యం తెలుసుకొని మరి దేవుని మాట ప్రకారం జీవించడం ఆయనకు అవసరం లేదు. జీవించేటోళ్ళు, నడిచేవాళ్ళు ఆయనకు కావాలా. హల్లెలూయా. నిజమేనా? చూడండి, వాక్యం మనకి ఇచ్చాడండి దేవుడు. ఎందుకంటే దేవుడు నేను ఎన్నుకున్నాడు కనుక ఈ కాల వర్తమానం నీకు ఇచ్చాడు. అది నీకు గ్రహింపజేశాడు ఆయన. ఆ వర్తమానం నీకు బయలుపరిచాడు. హల్లెలూయా. మరి దానిలో నువ్వు ఎలా ఉండాలి? ఫలించాలా, అభివృద్ధి పొందాలా. చూడండి, నువ్వు ఎల్లప్పుడూ ఎట్లా ఉంటావంటే ఆయనలోని ఆ బలము నువ్వు తీసుకుంటూ ఉంటే ఎప్పటికీ నువ్వు ఎట్లా ఉంటావు? ఫలించేవానిగానే ఉంటావు. ఆమేన్. ఒకరోజు ఫలిస్తావు, ఇంకో రోజు ఫలించవు కాదు, ఎప్పటికీ నువ్వు పచ్చగానే ఉంటావు. ఆమేన్. అంటే చావు ఉండదు, చనిపోయే స్థితిలో నువ్వు ఉండవు. అర్థమవుతుందా? ఎండిపోయిన స్థితిలో ఉండలేవు. హల్లెలూయా. ఎండిపోయిన స్థితే నీకు రాదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకనే మనం ఎట్లా ఉండాలంటే ఆత్మీయంగా జీవితం అనేది ఎప్పుడు మర్చిపోతుందండి కదా. ఆత్మ అంటే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావని నువ్వు మర్చిపోవద్దు కదా. ఆత్మగా దేవుడు నీ లోపల ఉన్నాడంటే ఆ దేవుడు అనేటి వాడు నీ లోపల ఉన్నాడు, నీవు ఆయన ఒకటే ఉన్నారని అర్థం కదా. ఆయన నేను ఒకటే ఉన్నాము, ఇద్దరు కలిసి ఉన్నారు అంటే ఒకటే ఉన్నారు కనుక అందులో బలం నీకు వస్తుంది, నువ్వు ఫలిస్తావు. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, తీగ ఫలించాలంటే చూడండి, ద్రాక్షవల్లి లేకుండా ఫలించలేదు కదా. మనం బాగుపడాలన్నా, ఆత్మీయంగా ఎదగాలన్నా కానీ ఏం కావాలా? దేవుడు లేకుండా, వాక్యము లేకుండా ఎదగలేవు. నిజమేనా? మన సొంతంగా మనం ఏం చేసుకున్నా ఎదగలేమండి. ఆత్మీయంగా ఎదగలేవు, ఆత్మీయంగా బలం పొందుకోలేవు కదా. నీకు సొంత ప్రయత్నం చేస్తే నేను బాగానే ఉన్నాను, మంచిగానే ఉంటాను అనుకుంటే జరగదు. నువ్వు మంచి అనేది ఎక్కడి నుంచి రావాలా? దేవునిలో నుంచే రావాలా. ఎందుకంటే ఆయనే మంచివాడు కదా. ఏదైనా ఆయన నుంచే మనం పొందుకోవాలా కదా. అప్పుడు ఏమవుతుంది చూడండి, బైబిల్ మీరేమై ఉన్నారు? బైబిల్ గ్రంథమై ఉన్నారు. అయితే ఏం కావాలా? బైబిల్లో ఉన్నదంతా నీలోనికి రావాలా. హల్లెలూయా. అందుకే నేను దేవుని బిడ్డలారా, ఇది మర్చిపోకండి. మీరు రోజు బైబిల్ చదవండి. బైబిల్ ఉన్న విషయాలు నీకు తెలవాలి కదా. మరి తెలిస్తే నేను దాని ప్రకారం జీవించాలా. ఆమేన్. వాక్యములో దేవుడు ఏం మాట్లాడుతున్నది ప్రతి నువ్వు గ్రహించాలా. అది నీకోసమే నువ్వు అర్థం చేసుకోవాలి. ఇట్లా ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు నిజంగా జీవిస్తారు. గ్రహింపు కావాలా, ప్రత్యక్షత కావాలా.
హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి, ఎప్పటికీ పనికి మాలిన తీగలాగా మనం ఉండొద్దు కదా. పనికి మాలిన తీగలంటే అవి ఎందుకు పనికిరావు? ఫలించే వాటినే దేవుడు ఇష్టపడతాడు. ఫలించేవే కావాలా, ఈ పనికిరాని ఎందుకు కదా. ఆయనలో భాగమై ఉన్నది ఎప్పుడు కూడా పనికిరాని దానికి జీవించదు, పనికి వచ్చేదిగా జీవిస్తుంది, ఫలిస్తూ జీవిస్తూ ఉంటుంది. ఆయనలో ఉన్నవాడు ఎప్పటికీ ఫలిస్తాడు కదా. ఒక మంచి విశ్వాసిగా జీవిస్తాడు, ఒక మంచి సాక్షిగా జీవిస్తాడు. ఆయన ఉన్నవాడు, ఆయనలో ఉన్న శక్తి పొందుకున్నవాడు ఆయన వల్ల జీవించడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, వింటున్నారా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే ఆయన అంటూ ఉన్నాడు, చూడండి మీరు గమనించండి, 16వ వచనంలో మీరు నన్ను ఏర్పరచుకోనలేదన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏమన్నాడన్నమాట? మీరు అంటే అర్థమైంది. చూడండి ప్రియులారా, మనము దేవుణ్ణి ఏర్పరచుకోకుండానే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆమేన్. ఎందుకంటే అంటే దేవుని అక్కడ చిత్తం కనబడుతుంది, దేవుని నిర్ణయం కనబడుతుంది. వింటున్నారా? ప్రభువు మనల్ని ఎప్పుడూ ఎన్నుకోనని మనకు అర్థమవుతుంది. గ్రహిస్తున్నారా? ఎప్పుడూ దేవుని చిత్తంలో మనం ఉన్నాం. మీరు నన్ను ఎన్నుకోలేదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. మీరు నన్ను ఏర్పరచుకోనలేదు. నా పేరిట తండ్రిని ఏం అడుగుదురో అది ఏం అడుగుతారండి? ఆయనలో ఉన్నవారు ఏం అడుగుతారు? ఆయనలో భాగంగా ఉన్నవారు ద్రాక్షవల్లి ఆయన అయినప్పుడు, తీగ నీవైనప్పుడు ఏం అడుగుతావు? ఆ ద్రాక్షవల్లిలో ఉన్న సారమే నాకు కావాలని అడుగుతావు. అది తప్ప ఇంకా వేరేది నువ్వు ఏం అడగలేవు కదా. ద్రాక్షవల్లిలో ఏది ఉందో అది మాత్రమే నువ్వు అడుగుతావు, అదే నువ్వు పొందుకుంటావు, దాని ద్వారానే జీవిస్తావు. అదే నీకు బలమై ఉన్నది, అదే నీకు జీవం ఇస్తుంది. ఆమేన్. అదే నీకు శక్తిని ఇస్తుంది. దాని ద్వారా నువ్వు దేవుని బిడ్డగా జీవించగలుగుతావు. అది లేకుండా దేవుని బిడ్డగా జీవించలేవు. అంటే ద్రాక్షవల్లి లేకుండా, దేవుని వాక్యము లేకుండా, ఆమేన్, దేవుని వాక్యము కలిగి ఉండకుండా నువ్వు దేవుని బిడ్డగా జీవించలేవు. దేవుని వాక్యంలో ఉండి దేవుని బిడ్డగా జీవించగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే చూడండి, మనము ఎప్పుడైతే ద్రాక్ష వల్లిలో ఉంటామో ద్రాక్ష వల్లిలో ఉన్న జీవాన్ని మనం పొందుకుంటాం. ఆమేన్. మరో మాటలో మనం జీవించి ఉంటాం, ఎప్పటికి కూడా జీవిస్తూనే ఉంటాం ఇక. ఆమేన్. అంటే మరో మాటలో ఎండిపోము. జీవము లేని వారిగా జీవించలేము, జీవం కలిగిన వారిగా జీవిస్తాం. ఆమేన్. అంటున్నారా? ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకని బైబిల్లో ప్రియులారా, మరి ఆనాడు యూదులు యేసుప్రభువుని అడుగుతారు, ధర్మశాస్త్రములో దైవముల గురించి ఎవరి గురించి చెప్పబడింది? దైవములు అంటే ఎవరు దైవములు? దేవుని వాక్యం ఎవరి దగ్గరికి అయితే వస్తుందో, ఆమేన్, వారు దైవములు అన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము మరి మన దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం కదా. వాక్యం వచ్చినప్పుడు, దేవుని మాట నీతో మాట్లాడినప్పుడు నీ దగ్గరికి దేవుడు వచ్చినట్టే. అది నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నువ్వు జీవించగలుగుతావు, అర్థం చేసుకుంటే మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, నీ ఒక పత్రికవు అంటే ఏ పత్రిక? పరిశుద్ధ పత్రిక. దేవుని వాక్యములో ఒక పత్రిక, ఒక అధ్యాయం. ఆమేన్. అర్థమవుతుందా? ఒక పత్రికలు, బైబిల్లో ఎన్ని పత్రికలు ఉన్నాయి? మనం కనుక బైబిల్ అంతా తీసినట్లయితే ఎన్ని పత్రికలు ఉన్నాయి? చాలా పత్రికలు ఉన్నాయి కదా. ఇన్ని పత్రికలలో మీరు ఒక పత్రిక ఉన్నారు. ఎందుకంటే బైబిల్ అంతా కూడా దేవుని వాక్యమై ఉన్నది. హల్లెలూయా. మీరు ఒక పత్రిక ఉన్నారంటే మీరు బైబిల్లో భాగమై ఉన్నారు. నిజమేనా? మీరు బైబిల్లో భాగమై ఉన్న పరిశుద్ధ గ్రంథములకు భాగమై ఉన్నారు. భాగం అంటే ఆయనలో ఉన్నప్పుడు ఆయనే నీవై ఉంటావు ఇక. అందుకని మీరు పరిశుద్ధ గ్రంథమై ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఎందుకంటే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో భాగముగా ఉన్నవాళ్ళు నిజంగా పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉంటారు, ఆరాధిస్తుంటారు, దేవుని కలిగి జీవిస్తారు. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారా? కనుక మనల్ని అట రోజు అందరూ చదువుతారట. గమనించండి. నిన్ను రోజు ప్రతి ఒక్కరు చదువుతూ ఉంటారు. అంటే చదువుతున్నప్పుడు నీ లోపల ఏం కనబడాలా? వారికి ఏం కనబడాలా? ఏం కనబడాలా? అమ్మో, నేను చదవలేనండి ఈ పత్రికను, ఈ పత్రిక నేను చదవలేను, నేర్చుకునేది ఏమీ లేదు ఈ పత్రికలో అన్నట్టుగా మన జీవితం ఉంటే ప్రయోజనం ఏంటిది? కదా, ఏమైనా ప్రయోజనం ఉన్నదా? మనల్ని చదివినప్పుడు మనలో వాళ్ళు నేర్చుకునేది ఉండాలి. మన లోపల దేవుని వాక్యం అంటే వారు దేవుని వాక్యం చదువుతారు. పరిశుద్ధ గ్రంథం ఎక్కడో తీసుకోకుండా మన లోపల ఆ దేవుని వాక్యం ఉంటే వారు చదవగలుగుతారు. ఆమేన్. మన జీవితాన్ని బట్టి వాళ్ళు నేర్చుకోగలుగుతారు, ఒక పరిశుద్ధత నేర్చుకోగలుగుతారు, ఎలా జీవించాలో వారు నేర్చుకోగలుగుతారు, దేవుడు అంటే ఎలా ఉంటాడో వారు నేర్చుకోగలుగుతారు, పరిశుద్ధత అంటే ఏంటో వాళ్ళు నేర్చుకోగలుగుతారు, ఎలా జీవించాలో నేర్చుకోగలుగుతారు. ఇదంతా ఎవరిని బట్టి? పత్రికలను మీరే ఆ పత్రికలై ఉన్నారు. మన జీవితాలను బట్టి మనం నేర్చుకోగలుగుతారు. ఆమేన్. అందుకనే అటువంటి జీవితం మనం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. కనుక గమనించండి ప్రియులారా, ఎందుకంటే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ద్రాక్షవల్లి అంటే వాక్యము లేకుండా వాక్యముకు దూరంగా ఉండేదానికి చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాం. మళ్ళీ దేవుని బిడ్డలమే అలా చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది ఎట్లా దారి తీస్తుందంటే దేవునికి దూరంగా ఉండేదానికి, దేవుడు విడిచిపెట్టేదానికి దారి తీస్తుంది. వినండి, గ్రహించండి. దేవుని వర్తమానాలు, దేవుని వాక్యము మనము చదవకుండా చాలాసార్లు దూరంగా ఉంటాం. ఎందుకంటే వర్తమానం అంటే బైబిల్ నుంచే వచ్చింది. ఆమేన్. కనుక మనం ఏం చేయాలి? మరి దేవుని వాక్యము మనం చదువుతూ, గ్రహిస్తూ, అర్థం చేసుకుంటూ, జీవిస్తూ కలిగి ఉండాల. ఆమేన్. కనుక చూడండి, ఇప్పుడు చూడండి, మనం ఎన్నో పనులు చేసుకుంటామంటే ఒక్కొక్కరు ఒక పని చేసుకుంటారు, ఒకరు బిజినెస్ చేసుకుంటారు. ఎటున్నారు? హల్లెలూయా. ఒకరు ఉద్యోగాలు చేస్తారు, కొంచెం బిజినెస్ చేస్తారు. దేవుని పిల్లలు జీవిస్తున్న వాళ్ళు రకరకాల వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. ఎటున్నారు? సరే, వారు ఏ ఉద్యోగాలు చేసుకున్నా, ఏ వ్యాపారాలు చేసుకున్నా కానీ నడవడిక మాత్రము, జీవితం మాత్రము కేవలము దేవుని పత్రికగానే ఉండాల. ఆమేన్. వారి నడవడి అంతట్లో కూడా ప్రతి కదలికను ప్రజలు గమనిస్తారు. ఆమేన్. ఎటున్నారా? ఎందుకంటే మనం ఊరికేనే దేవుని పిల్లలుగా చేయబడలే కదా, ఊరికేనే కాదు, చెప్పుకునేదానికి కాదు కదా దేవుని బిడ్డలో జీవించేదానికే. ఆమేన్. కనుక చూడండి, మనం విన్నాం ఇప్పుడే, మనం చేసే పనులు, మన ఇంటికాడ ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ మనం ఎలా ఉండాలంటే బైబిల్ పత్రిక లాగా మనం జీవించాలి. అది మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆమేన్. ప్రియులారా, కనుక గమనించండి, మరి సాయంకాలం గమనించండి. ఎందుకంటే మరి బైబిల్ మన దగ్గర ఉన్నప్పుడు కూడా మనం చదివే స్థితులు చాలా ఉన్నాయి కదా. మన దగ్గర ఉంది, పరిశుద్ధ గ్రంథం ఉంది, మనం చదవలేము, వర్తమానాలు ఉన్నాయి, చదవలేని స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. కానీ కాదు, పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదవాలా. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉండే నీతో మాట్లాడతాడు. వర్తమానం చదవాలి, వర్తమానం వచ్చి దేవుడు మాట్లాడతాడు. ఇవన్నీ నిన్ను బలవంతులుగా చేసేదానికే. ఆమేన్. ఎటున్నారు? నువ్వు ఆత్మీయంగా చాలా బలవంతునిగా చేయబడతావు దేవుని వాక్యం ద్వారా, దేవుని వర్తమానముల ద్వారా. ఎటున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, అయితే ఇది మనం ఎప్పుడు కూడా మనల్ని మనం గమనించుకుంటూ జీవిస్తూ ఉండాలి. ఏమని? నువ్వు జాబ్ చేస్తున్నావు, ఏదో పని చేసుకుంటున్నావు, మీరు గృహిణులు కూడా కావచ్చు, ఇంట్లో పని చేసుకున్నా పర్వాలేదు, కానీ గమనిస్తూ ఉండు. ఏమని?
నీవు ఏమై ఉన్నావో గమనించు. నీవు పత్రిక అయి ఉన్నావనేది సంగతి మర్చిపోకు. నీవు పరిశుద్ధ గ్రంథమై ఉన్న సంగతి మర్చిపోకు. ఆమేన్, హల్లెలూయ. అంటే అక్కడ కూడా నేను చూస్తూ ఉన్నారు ప్రజలు. మీ ఇంటి దగ్గర ఉన్న మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. మీరు బయట పనులు చేసుకుని అక్కడ చూస్తూ ఉన్నారు. మీరు ఎక్కడున్న అందరూ మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఎటున్నారా? కనుక అట్లా గమనిస్తూ ఉన్నారు. కనుక మనం ఎలా ఉండాలి? అక్కడ కూడా దేవుణ్ణి మన జీవితంలో ద్వారా బయలుపరచాలా, ఎక్కడున్నా కానీ కదా. అందుకోసమే కదా మనం దేవుని బిడ్డలుగా మనం జీవిస్తూ ఉన్నాం. మనలో నుండి దేవుణ్ణి మనం బయలుపరచాలా. మన లోపల నుండి ఆయన బయటికి ప్రపంచానికి మన జీవితం ద్వారా చూపెట్టాలా. ఆమేన్. అటువంటిదే పత్రిక, అదే పత్రిక ఉన్నది. ఆమేన్, హల్లెలూయ. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. లేకపోతే మన పరిస్థితి ఎట్లా ఉంటుందండి? ఇదే మనము యోహాను సువార్తలో చెప్తూ ఉంటాడు చూడండి, ఎట్లా ఉంది? ప్రతి తీగ సంగతి ఏమైపోతుంది? ఫలించకపోతే, మనం దేవునికి దూరంగా జీవిస్తే, బైబుల్ చదవకపోయినా, దేవుని సన్ని రాకపోయినా, సహవాసంలో లేకపోయినా కానీ ఆ తీగ ఏమైపోతుంది? ఎట్లయిపోతుంది చూడండి. ప్రతి తీగ కూడా ఆయన సహవాసం లేకపోయినా, దేవునిలో భాగంగా ఉండకుండా దూరంగా ఉంటూ జీవిస్తున్నా కానీ ఏమవుతుంది? ఫలింపని జీవితంలాగా ఉంటుంది చూడండి. ఫలించే ప్రతిగా మాత్రం ఎక్కువ ఫలించేదానికి దేవుడు దాన్ని ఇంకా ఫలించేటట్టుగా చేస్తాడు. ఆమేన్. ఎటున్నారు? ఫలించని వాడంటే పట్టించుకోడు, వినడు వాక్యము. దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రానే కాదండి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు దాన్ని వినాలా, అర్థం చేసుకోవాలా, గ్రహించాలా. ఆమేన్. నిజమేనా? ఎందుకంటే ఒకరు గ్రహిస్తే నీకేం రాదు కదా. ఎవరు గ్రహిస్తేనే వారే జీవిస్తారు కదా. ఆయన బాగా గ్రహిస్తాడంటే ఆయన గ్రహించేది నీకు అవసరం లేదు. నీ గ్రహింపు ఎక్కడ ఉంది? నువ్వెంతవరకు అర్థం చేసుకుంటున్నావు? అర్థమవుతుందా? నువ్వెంతవరకు అర్థం చేసుకుంటున్నావు? ఎంతవరకు మరి దేవునికి ఇష్టంగా జీవిస్తున్నావు? ఎంతవరకు నువ్వు ఆత్మీయంగా ఎదిగి ఉన్నావు? అది నువ్వు గమనిస్తూ ఉండాలి. ఆమేన్. కనుక చూడండి, ఒక మాట చదువుతాం ప్రియులారా. 6వ వచనం చదవండి. ఎవడు నా యందు, 4వ వచనం నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేనును. ఇక్కడ ఐక్యతను చూపెడుతుంది చూడండి. మనము ఆయన ఒకటై ఉన్నాం. నా యందు మీరు ఉండండి, మీ యందు నేను ఉంటాను. ఆమేన్. ఇక్కడ తేడా లేదు. ఇక ఆయనలో ఉన్న వాళ్ళం ఎట్లా జీవిస్తాం? ఫలిస్తూ ఉంటాం కదా, ఆయన వల్ల జీవిస్తాం. బైబిల్ ఒక మాట ఉంది, ఫిలిప్పీ పత్రిక, మీరు దేవుని పిల్లలు, దేవుని పోలి నడుచుకోండి. నిజమేనా? దేవుని పిల్లల వల్ల జీవించండి, దేవుని పోలి జీవించండి అని బైబిల్ చెప్తూ ఉంది. అందుకని ఆయనలో ఉంటేనే కదా మనం ఆయన పోలి జీవిస్తాం. అంటున్నారా? ఆయన పోలి జీవించాలంటే మనం ఆయనలో ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడు చూడండి, మీరు నా యందు ఉండండి, నేను మీ యందు ఉంటాను. ఆమేన్. నా యందంటే చూడండి, మీరు నా సన్నిధికి రారు, నా మాట వినరు, నా మాట ప్రకారంగా జీవించరు, నాకంటే ఎక్కువ దేవునికో ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు మరి దేవుని పిల్లలుగా జీవిస్తామని చెప్పుకుంటున్నారు. అది సరైనదేనా? కాదు. నా యందు ఉన్నామంటే మొదటి స్థానం నాకే ఇస్తావు. ఆమేన్. నా సన్నిధికి వస్తావు, నా మాట వింటావు, వాటి ప్రకారం జీవిస్తావు. కనుక అప్పుడు నేను నీ లోపల నేను జీవిస్తాను. ఎందుకంటే నా మాట నువ్వు వింటున్నావు, నా చిత్తం నువ్వు చేస్తూ ఉన్నావు. గ్రహిస్తున్నారా? అందుకే నేను ఆయన నిలిచి ఉండండి, మీ యందు నేను కూడా నిలిచి ఉంటాను. ఈ మాట చాలదండి. దేవుడు మన లోపల నిలిచి ఉంటాడు అంటే వచ్చిపోయేది కాదు, నిలిచి ఉంటాడు. ఎప్పటికీ ఉంటాడు ఆయన. నువ్వు ఎప్పటికీ ఆయనతో ఉంటే ఆయన ఎప్పుడు నీతోనే ఉంటాడు. ఎప్పుడు నువ్వు ఆయన సన్నిధిలో ఉంటే ఆయన నీతోనే ఉంటాడు. ఆయన చూడండి, ఆయన నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. నిలిచి ఉండడం అంటే ఒకరోజు కాదండి, పారిపోవడం నిలిచి ఉండడం అంటే. నిజమేనా? నిలిచి ఉండడం అంటే ఏంటిది? అక్కడ చాలా విషయాలు ఉంటాయి. నిలిచి ఉండడం అంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఆయన నిలిచి ఉండండి, ఆయన నిలిచి ఉండు.
ఆరోగ్యం బాగలేకపోయినా, ఏ పరిస్థితి ఎట్లా ఉన్నా కానీ ఆయన యందు నిలిచి ఉండు. అట్లా నువ్వు జీవిస్తున్నప్పుడు ఏమైతే ఒక పత్రికగా జీవిస్తావు. అబ్బా, ఇంట్లో మంచి సాక్ష్యం కలిగి ఉంటావు. అటువంటి జీవితం నువ్వు కలిగి ఉంటావు. ఆమేన్. చూడండి, అందుకే తర్వాత ఏమంటున్నాయినా, తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదు. అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపలేరు. ఓ దేవునికి స్తోత్రం. చూడండి, మన ఆత్మీయ జీవితము, దేవునికి ఇష్టమైన జీవితము, దేవుడు మెచ్చుకునే జీవితము మనం కలిగి ఉండాలంటే ఆయన యందు ఉండి జీవించాల. నిజమేనా? ఆయన యందు ఉంటేనే అది ఫలిస్తుందండి, ఫలిస్తుంది. ఈ ఫలించిన తర్వాత ఏమవుతుంది? ఆయన మాట ప్రకారం మనం జీవిస్తున్నప్పుడు ఏమవుతుంది? అది పత్రికగా అవుతుంది. అక్కడే బైబిల్ ఉంది. పత్రికలన్నీ బైబిల్ ఉన్నవే కదా. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, అందుకని ఆయన అన్నాడు 5వ వచనంలో, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. కనుక తీగలు ద్రాక్షవల్లి రెండు కలిసి ఉండాల, అప్పుడే ఫలిస్తుంది కదా. ద్రాక్షవల్లిలో ఉన్నట్టు ప్రతిదాన్ని కూడా తీగ పొందుకుంటుంది, అదే బలం పొందుకుంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, అయితే సొంతగా తీగ ఫలింపలేదు. గమనించండి, సొంతగా ఫలించలేదు, జీవించలేదు, మరణిస్తుంది కదా. అర్థమైందా? సంఘము కూడా ఎక్కడ ఉండాలి? ద్రాక్షవల్లితో సంఘం ఉండాలా, ద్రాక్షవల్లిలో కలిగి ఉండాలా. అంటే ఆయన ఎందుకు కలిగి ఉండాలా, ఆయనను కలిగి ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు కూడా సంఘం ఎలా ఉంటుందంటే ఫలిస్తుంది కదా, సంఘం బలం పొందుకుంటుంది. హల్లెలూయా. కనుక చూడండి, ద్రాక్షవల్లిలో భాగం ఏంటనే అది ఫలిస్తుంది. అదే బైబిల్ చెప్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నిజంగా దేవుని బిడ్డలారా, ఇట్లా మనం వాక్యం వింటూ దాన్ని విడిచిపెట్టే రీతిగా మనం ఉంటే ఇంకా ఫలించే జీవితం ఉండదండి. ఫలించని జీవితం ఉండదు. కానీ ఫలించని ప్రతి తీగ అది ఎందుకు పనికిరాదు, మన జీవితం ఎందుకు పనికిరాదు. దేవుడు మెచ్చుకునే స్థితిలో ఉండదు, దేవుడు ఇష్టపడే రీతిలో జీవితం ఉండదు. అట్లా ఉన్నప్పుడు మనం పత్రికలాగా జీవించలేము, తర్వాత బైబిల్ లాగా మనం జీవించలేము. నిజమేనా? ప్రజలకి, లోకానికి వారు మనం గమనిస్తున్నప్పుడు వీరు ఇంకా మోసం చేసే వారిగా ఉన్నారని వాళ్ళు అనుకునే స్థితిలో మనం ఉంటాం కదా. మిమ్మల్ని బట్టి కదా నా నామం దూషించబడుతుంది అని బైబిల్ చెప్తూ ఉంది. మిమ్మల్ని బట్టి, నేనంటే మీకేంటో తెలిసి జీవిస్తున్నామని చెప్తూ జీవించడం లేదు. చూడండి, మిమ్మల్ని బట్టి నాకు అవమానం తీసుకొని వస్తున్నారు. మీరు వెలిగించబడ్డారు, కానీ ఆ వెలుగును మీరు కోల్పోతున్నారు. అది ఉండవద్దని ఆయన ఏమన్నాడు? మీరు బైబిల్ అయి ఉన్నారు, బైబిల్ లెక్క జీవించవలసిందే. ఇక మీ లోపల దేవుని వాక్యం ఉంది కనుక మీరు వాక్యమును బట్టి జీవించండి. ఆమేన్. ద్రాక్షవల్లి నేను, మీరు తీగే కదా. తీగ వేరుగా ఉంటే ఫలించదు, జీవించలేదు. కనుక ఎందుకు పనికిరాని తీగ అయిపోతుంది. దేవుని బిడ్డలారా, ఎట్టున్నారా? తీగ అంటే ఏమనుకుంటున్నారు? తీగ అంటే ప్రతి ఒక్కరికి తీగ అయి ఉన్నారు. ఆమేన్. మరి యేసు ప్రభువు ద్రాక్షవల్లి, మనం ఎక్కడ ఆయనలో భాగమే ఉన్న. ఆయన అన్నాడు, నా యందు మీరు, మీ యందు నేను ఉంటే ఫలిస్తాం కదా. ఫలిస్తాం, ఆత్మీయంగా ఫలిస్తాం, అన్ని విషయాలు ఫలిస్తాం, అన్ని విషయాలు దీవెనలు దేవుడు ఇస్తాడు. ఒక మంచి కష్టాలు కూడా ఆనందకరమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు కదా, ఒక సంతోషాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మరి అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి ప్రియులారా. అంటున్నారా? అందుకనే మనం ఏమై ఉన్నామంటే చూడండి, అనేకులకు మీరు ఒక బైబిల్ గ్రంథమై ఉన్నట్టుగా జీవించాల. అనేక మంది గట్ట అంటే అర్థమైంది,
మీరు ఉన్న కాడ కాకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ కూడా బైబిల్ గ్రంథం అంటే బైబిల్ ఉన్న దేవుడు మీ లోపల ఉన్నట్టుగా మీ జీవితం ద్వారా చూపెట్టాలి. అదే బయలుపాటు అక్కడ కనబడుతుంది. మీ జీవిస్తేనే ఇతరులకు చూపించగలుగుతుంది, ఇతరులు చూడగలుగుతారు, మీరు చూపించగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి పిల్లలు, మరి అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే వాక్యము ఆ రీతి సెలవిస్తుంది. మనం చదువుకున్న వాక్యంలో చూడండి, నిజంగా మీరు నన్ను ఏర్పరచుకోలేదు కదా, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. హల్లెలూయా. నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నారు. ఎందుకంటే నాలో ఉన్న బలం మీకు రావాలా, నాలో ఉన్న శక్తి మీకు రావాలా, చివరికి నా వల్ల మీరు జీవించాలి. ఏంటన్నారా కదా, ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన వల్ల మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎటున్నారు? అనేక మందికి మనం ఎలా ఉండాలండి? దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం, వ్రాయబడిన పత్రికలు, ఇటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. మనం ఆ రీతిగా ఉండాలి. బైబిల్ గ్రంథంగా మనం ఉన్నప్పుడు, వ్రాయబడిన పత్రిక మనం ఉన్నప్పుడు చూడండి, అటువంటి జీవితాలు మనం కలిగి ఉన్నప్పుడు అనేక మందికి మనము ఎట్లా ఉంటాం? ఆశీర్వాదకరంగా ఉంటాం. అనేక మంది మార్చబడేటట్టుగా మన జీవితాలు ఉంటాయి. ఎటున్నారా? అందుకోసమే దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ముగిస్తున్నాను నేను. గమనించండి, మీరు బైబిల్ గ్రంథమై ఉన్నారంటే అది మామూలు మాట కాదండి. బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మీ లోపల ఉండాలా కదా. అదంతా మీరు కలిగి ఉన్నదంతా కూడా ఏం చేయాలి? చూపెట్టాల జీవితం ద్వారా. అదే అర్థం. మనం ఏమి కలిగి ఉన్నామో ఇతరులకు మన జీవితం ద్వారా చూపెట్టేదే పత్రిక కదా, అదే వాక్యం. అట్లా ఒకవైపు దేవునికి మహిమ వస్తుంది, ఓ ఆయన సంతోషపడతాడు నాకు సాక్షిలో ఉన్నాడని. ఇంకొక వైపు ఏమవుతుంది? ఒక సాక్ష్యం కలిగి ఉంటావు. నిజమేనా? చూడండి, అనేక మందికి ఒక సాక్ష్యం నువ్వు జీవించగలుగుతావు. అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఆమేన్. మరి దేవుడు తన మాటలు దీవించును గాక. మనం లేచి నిలబడదాం. హల్లెలూయా. జీసస్.